తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87% పోలింగ్ నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7.85% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87% పోలింగ్ నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7.85% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఉదయం 7 గంటల నుంచే ఒక పక్క ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులుగా తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుగా తీరి ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 555 సర్పంచ్ స్థానాలకు గాను 4952 వార్డు మెంబర్ స్థానాలకు గాను ఇక్కడ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా సజావుగా పోలింగ్ ప్రక్రియ సాగే విధంగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. ప్రజలంతా కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. మనం ఇటు జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లాలో చూసుకుంటే మొత్తం 73 సర్పంచ్ స్థానాలకు గాను 259 మంది అభ్యర్థులు అయితే వారు పాల్గొన్నారు. అలాగే 559 వార్డు స్థానాలకు గాను 1282 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు భూపాలపల్లి చూసుకుంటే 82 సర్పంచ్ స్థానాలకి 9 మంది ఏకగ్రీవాలు జరిగాయి. ఇంకా 73 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అందులో 259 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఇటు వార్డు మెంబర్లు భూపాలపల్లి జిల్లా వార్డు మెంబర్లు తీసుకుంటే మొదటి విడతగా 712 వార్డు మెంబర్లకు గాను 151 ఏకగ్రీవాలు అయ్యాయి. మిగతా 559 వార్డు మెంబర్ల ఎన్నిక గాను 1282 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే మనం హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం 155 సర్పంచ్ మొదటి విడత స్థానాలకు 9 ఏకగ్రీవం అయ్యాయి. 146 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంట్లో 468 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే 1338 వార్డు మెంబర్లకు గాను 266 ఏకగ్రీవం అయ్యాయి. 1072 స్థానాలకు గాను 2391 మంది మహిబాద్ లో వార్డు మెంబర్ల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అలాగే హనుమకొండ చూసుకుంటే మొత్తం 69 స్థానాలకు గాను 4 ఏకగ్రీవం అయ్యాయి. 65 స్థానాలకు పోటీ నిర్వహిస్తున్నారు. 658 వార్డు మెంబర్లకు గాను 150 ఏకగ్రీవం అయ్యాయి. 508 స్థానాలకు పోటీ నిర్వహిస్తున్నారు. అలాగే మనం ములుగులో చూసుకుంటే మొత్తం సర్పంచ్ 52 స్థానాలు, వార్డు మెంబర్లు 462 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే వరంగల్ లో చూసుకుంటే 91 సర్పంచ్ స్థానాలకు గాను 11 ఏకగ్రీవం అయ్యాయి. 80 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందులో 305 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. అలాగే వార్డు మెంబర్లు 800 గాను 214 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. 586 మంది వార్డు మెంబర్లకు 1427 మంది అయితే దీంట్లో పాల్గొంటున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ రోజు 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1 గంట తర్వాత పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత 2ంటికి పోలైన ఓట్లని లెక్కించి తర్వాత వారిని గెలుపొందిన వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తారు. మనము తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 9 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో మాత్రం 18.37% అయితే ఇప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అందులో మనం అత్యధికంగా 28.87 మహబూబాద్ జిల్లా నుంచి ఓటు వినియోగించుకోవడం జరిగింది. అత్యధికంగా అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ లో 7.85% ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడికక్కడికి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఉదయం నుంచే కొంత చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకి బారులుగా తీసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 2ంటికి పోలైన ఓట్లను మొత్తం కౌంటింగ్ చేసి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీపిక, చంద్రశేఖర్, మహిళలు కానీ వృద్ధులు కానీ వారు ఎలా పోలింగ్ కి వస్తున్నారు? మహిళలు కూడా అధిక సంఖ్యలో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద తరలి వస్తున్నారు. ఒక పక్క వృద్ధులు కానీ వికలాంగులు ఉంటే వారి కొంత ఇటు పోలీసులు కొంత స్వచ్ఛంద సంస్థ సభ్యులు కానీ ఇటు అధికారులు కానీ వారిని క్షేమంగా వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి వారు ఓటు హక్కు వినియోగించేంగా ఏర్పాట్లు చేశారు. వారి కోసం వికలాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు కూడా మొత్తం కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఇటు ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. వికలాంగులకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.
సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే షురూ అయింది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ ఇటు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రం వద్దకు భారీ తీవ్ర పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా బోధన్ డివిజన్లో కూడా ఈరోజు తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇదైతే మొత్తం నిజామాబాద్ ఇటు బోధన్ డివిజన్కి సంబంధించి బోధన్, అలాగే చందూరు, కోటగిరి, మోసరా, పోతంగల్, రింజల్, అలాగే రుద్రూరు, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవ్వుపేట మండలాల్లో కూడా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతూ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే బోధన్ డివిజన్ సంబంధించి 184 పంచాయతీలకు కానీ ఇప్పటికే 29 గ్రామాలు ఏకగ్రహం కాగా మిగతా 150 సర్పంచ్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1642 వార్డులకు స్థానాలకు గాను 575 స్థానాలు ఏకగ్రహం కాగా మిగిలిన 1060 స్థానాలు కూడా ఏకగ్రహం అయితే 7 స్థానాలకు నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ పోలింగ్ మాత్రం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే భద్రపరంగా చూస్తున్నట్లయితే ఇటు పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం 1384 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే 74 మంది ఏఎస్ఐలు, అలాగే ఆర్ఎస్ఐలు, 192 కానిస్టేబుల్, 789 కానిస్టేబుల్, అలాగే మహిళా కానిస్టేబుల్ కూడా విధుల్లో పాల్గొన్నారు. వీటితో పాటు 230 మంది హోంగార్డులు, మహిళా హోంగార్డులు కూడా విధుల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం బోధన్ డివిజన్ సంబంధించిన 31 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా నిఘాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా మొత్తం 31 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను బృందాలతో గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్న మళ్ళీ ఇటు పోలింగ్ బందోబస్తు సిబ్బంది చూసుకున్నట్లయితే 1741 మంది విఏఓలు, అలాగే 2350 మంది ఓపీఓలు కూడా సిబ్బంది పాల్గొన్న పరిస్థితి మొత్తం తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా చూస్తున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో మొత్తం 150 సర్పంచ్లకు గాను 184 వార్డు స్థానాలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 727 సర్పంచ్లు, అలాగే 3082 వార్డు మెంబర్లు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 1470 పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధిస్తున్నారు. ఏదైనా ఇటు పోలింగ్ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఓటర్లు అయితే ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకొస్తేనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ముసలి వాళ్ళకు కావచ్చు, వికలాంగులకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి పోలింగ్ కేంద్రం నుండి లోపలికి కూడా వాళ్ళ అక్కడ సిబ్బంది కూడా తీసుకొస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించి కూడా పెద్ద ఎత్తున భారీ తిరిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 398 స్థానాల్లో ఉండగా ఇప్పటికే 25 ఏకగ్రీవం కావడంతో 373 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 398 స్థానాలు ఉండగా ఇప్పటికే 25 ఏకగ్రీవం కావడంతో 373 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది? ఎస్ దీపిక, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు కూడా ప్రారంభం కావడం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆ పోలింగ్ అయితే మందకోటిగా జాగిన పరిస్థితి చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు చలి తీవ్రత అధికంగా ఉండడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకైతే పబ్లిక్ తక్కువగా రావడం జరిగింది. ఓటు కూడా అప్పుడు తక్కువ వినియోగించుకోవడం జరిగింది ఓటు హక్కు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాల వద్ద తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం నలుగురు వద్ద కూడా ఉన్నాము. నలుగురు ఇది మేజర్ గ్రామ పంచాయతీ. 5,000 పైచిలకు ప్రజలు కూడా ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటలకు మందకోటిగా సాగినా కానీ కొంచెం పుంజుకుంటున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద వచ్చిన వారు బాగు చెందిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు పిల్లలే కాదు, వృద్ధులు, అదే విధంగా పెద్దలు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వస్తున్నారని చెప్పవచ్చు. అదే విధంగా యువత కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒకవైపు ప్రభుత్వం ఏ విధంగా పనులు చేస్తుంది, ఎలా ముందుకు పోతుంది, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి గెలిపించుకోవాలనే కోణంలో కూడా ఇప్పటి వరకే యూత్ కూడా ఒక డిసైడ్ అయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఉదయం వేళ నుంచి అయితే బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 398 స్థానాలకు గాను ఇప్పటికైతే 25 ఏకగ్రీవాలు కావడంతో 373 స్థానాలకైతే ఇప్పుడు పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. 1,520 మంది అభ్యర్థులు ఆ పోలింగ్ ఒకరికి నిలబడ్డారు. వాళ్ళకు సంబంధించిన భవితవ్యాన్ని ఈ రోజు తేలనున్న నేపథ్యంలో మొన్నటి వరకు ఒకరికి కూడా కోరిన ప్రచారాలు, ఒకరికొకరు ఆ మాటల యుద్ధం ఇప్పుడు ఈ ఫలితాలతో కూడా మనకి కాసేపట్లో తేలనున్నారని చెప్పవచ్చు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు అయితే తమ ఓటర్ వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. అంటే 19 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చిన అనంతరమే ముందుగా సిబ్బంది చెక్అప్ చేసిన అనంతరం కూడా లోపలికి వెళ్లి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మహిళలు అధికంగా రావడం జరిగింది. మహిళలు అధికంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ ఓటును వేసి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. వచ్చిన వారికి కూడా వైపు పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారిని అక్కడ చెకప్ చేసిన అనంతరమే కూడా వాళ్ళతో టెలిఫోన్లను కూడా లోపలికి తీసుకొని ఇవ్వకుండా లోపలికి పంపిస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 18% వరకు పోలింగ్ శాతం అయితే నమోదైందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మాత్రం పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు ఉదయం కొంచెం మందకోడిగా సాగింది కానీ ఇప్పుడు మాత్రం ఉంచుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే వికలాంగులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంట వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది కాబట్టి సాయంత్రం లోపల మాత్రం ఫలితాలు వెల్లడే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఎవరు అభ్యర్థులు గెలుస్తారనే కోణంలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ నుంచి 100 మీటర్ల వరకు వాళ్ళకి కూడా 144 సెక్షన్ ఉంది కాబట్టి 100 మీటర్ల పేరునే వచ్చిన వెహికల్ అక్కడ పెట్టేసి లోపలికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా మహిళలకు కూడా తమతో పాటు చిన్న పిల్లలను తీసుకొని వచ్చి కూడా తమ ఓటు అయితే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఓటు అనేది కంపల్సరీ దిశానిర్దేశం చేస్తుంది. ఎవరిని ఎన్నుకోవాలి, గ్రామ పంచాయతీలో ఎవరిని ఇక్కడ ఎన్నుకుంటే మాకు బాగు చేస్తారనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఉదయం వేళ కూడా చూసుకుంటే దాదాపు చాలా చోట్ల వరకు వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగురు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, భద్రాచలం దగ్గర జరిగిన తోపులాటకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏ విధంగా ఉంది?
రైట్ దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఉన్నటువంటి సమితి సింగారం ఎన్నిక, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇద్దరు కూడా మొదట ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు గుర్తుల విషయంలో ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బాల్ గుర్తు అక్కడ వచ్చినటువంటి ఓటర్లకు చూపెట్టడంతో ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గౌను గుర్తుతోటి అక్కడ వారు వచ్చే ఓటర్లని చూపెడుతున్న నేపథ్యంలో వీరిరువురికి మధ్య గుర్తుల విషయంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వీరిద్దరు ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మేము అక్కడి అంటే వెళ్ళకపోవడంతో ఇటు పోలీసులు వారిని తోచేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంటే జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రేగా కాంతారావు అక్కడికి చేరుకొని ఏదైతే కాంగ్రెస్ కి మరియు బీఆర్ఎస్ కి ఇద్దరికి సమన్యాయం ఉండాలని, ఇద్దరికి ఒక లైన్ గీసి రావద్దంటే ఎవరు కూడా ముందుకు రాము, ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడం ఏమైనా చర్య అంటే ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పినపాక నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య మాత్రం ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కోణిజర్ల మండల పరిధిలోని కొండవనమాలలో అర్ధరాత్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిని నిప్పుపెట్టారు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పడంతో ప్రాణ నష్టం తప్పింది. రాజకీయ కక్షతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని బాధితుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాత్రి ఎవరో గాని రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టిన వారెవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని కొండ వనమాల గ్రామంలో రాత్రి వెంకటేశ్వర అనే ఇంటికి అయితే అగంతుకులు అయితే నిప్పు పెట్టారు. ఇటు ఎమ్మటే గమనించినటువంటి స్థానికులు మంటలు ఆర్పడంతో అటు ప్రాణ నష్టం కూడా తప్పిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రాజకీయ కక్షతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పేసి అయితే అటు ఆ వెంకటేశ్వర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ గ్రామంలో ఇద్దరు రెబల్స్ కూడా ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కూడా రెబల్స్ కూడా పోటీ చేయడంతో కొనకంచి రామారావు అదేవిధంగా బోసు నాగమణి కూడా ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తను ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాననే ఆరోపణతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు పార్టీ నాయకులు ఒకే చోట విధిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సింహపూడి గ్రామంలో ఒకరికి జన్మ కావడంతో పెద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసుల సమీపంలో ఎటువంటి ప్రచారం నిర్వహించొద్దని హెచ్చరించినప్పటికీ ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కేసులు పెడతామని చెప్పేసి అయితే టౌన్ ఏసీపీ రమణమూర్తి చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకొచ్చేందుకు ఇరు వర్గాలు కూడా ప్రయత్నించడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే అంటే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇటు ఏదైతే కాంగ్రెస్ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి వెంకటేశ్వర ఇల్లు తగలబెట్టడంపై అటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.